దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వాక్యము. నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ద్వారా నీకు అనుగ్రహిస్తున్న వాగ్దానము. మరి ఇశ్రాయేలు ప్రజలు దేవునితో సరి అయిన సహవాసము లేక మరి పాడైన జీవితాలు కలిగి పాడైన స్థలములలో కాపురముంటూ అందరి చేత దూషించబడుతూ అవమానించబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము పైన దృష్టి ఉంచి దీనత్వమును ధరించుకొని కన్నీటితో దేవాది దేవుణ్ణి వెతకినప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానము, నీ యొక్క మనవిని నేను అంగీకరించి ఉన్నాను అని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క దేవుని వాగ్దానాన్ని వింటున్న నీవు దేవుని యొక్క ఆదరణను, సమాధానమును, ధైర్యమును పొందుకొని నీవును నీ యొక్క మనవిని దేవుడు అంగీకరించున్నట్లు దీనత్వమును ధరించుకొని కన్నీటితో ప్రభువును వెదకి దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకొని దేవాది దేవుని యొక్క నిత్య రాజ్యంలోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్.